రాష్ట్రంలో మొట్టమొదటిసారి తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఏదైతే డాలర్ దివాకర్ రెడ్డి నియమించిన తరువాత ఏదైతే ఆయన ఒక వినూత్న కార్యక్రమానికి తెరలేపిన పరిస్థితి. ఆయన ఏదైతే పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయినప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ తుడా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా కాళహస్తి నియోజకవర్గం నుంచి కూడా ప్రారంభించాలని ఆయన మొదట ఇక్కడి నుంచి కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారనే దానికి ఆయనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమం ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్ చేసుకున్నారు? మీరు గడిచిన ప్రభుత్వంలో చూస్తుంటారు. గడిచిన ప్రభుత్వంలో ఒక ఫార్ములాతో అందరూ పనిచేశారు, దోచే అనే దాంతో. అట్లా కాకుండా ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఒక ఫార్ములాతో పనిచేయాలనుకున్నాము, అది ఒక డెవలప్మెంట్ అనే ఫార్ములాతో. సో కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువనాయకు నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారని చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నాకు ఇచ్చిన టుడా చైర్మన్ పదవిని దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి అని 9 కాన్స్టిట్యున్సీలు కూడా సమానంగా డెవలప్ చేసే విధంగా మొత్తం ప్లానింగ్ చేసి దాంట్లో మొట్టమొదటిగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకనే దీనికి ఒక డే విత్ టుడా చైర్మన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దీన్ని బాగా జనాలకు తీసుకెళ్లేసి ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశాము. దీనికి డిస్కస్ చేసిన వెంటనే మన ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు ఖచ్చితంగా మనం కాళహస్తి నుంచి చేద్దామని చెప్పడం, ఈరోజు ఉదయం 8 గంటల 8:30 నుంచి కూడా ఊరందరి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కావచ్చు, ఏర్పేట మండలం కావచ్చు, రేగుంట మండలం కావచ్చు కూడా రకరకాల విధి విధాలుగా వర్క్స్ని డివైడ్ చేసుకొని రెవెన్యూ ప్లాంటేషన్స్ కావచ్చు, ఫుట్పాత్స్ కావచ్చు, హాస్పిటల్స్లో సంబంధించిన కొన్ని చిన్న వర్క్స్, స్కూల్స్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కాళహస్తి మున్సిపాలిటీ డ్రైన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ రేగుంట మండలంకి వచ్చి ఈరోజు రేగుంట మండలంలో కరకంబాడి పంచాయతీలోనే ఇక్కడ ఈ మేజర్ ఓట్ బ్యాంక్, మేజర్ మాస్ ఓట్ బ్యాంక్ ఉండేటువంటి ప్రాంతం ఇది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేని పరిస్థితి. గతంలో ఈ కరకంబాడి పంచాయతీని కాస్త బాంబే అని పిలిచేటువంటి స్థాయికి దిగజారు చేశారు దాన్ని. అంటే బాంబే అంటే సిటీకి కాదు, ఒక రౌడీజం ఉంటుంది, ఒక డ్రగ్స్ ఉంటుంది, అక్కడ పోతే అన్నీ ఒక క్రైమ్ అంతా జరిగేటువంటి ప్రాంతంగా దీన్ని మార్చేశారు. కాబట్టి దీని అట్లా కాదు, ఇది ఒక మంచి ఒక కల్చర్ డెవలప్ చేసే విధంగా కరకంబాడి ఎందుకొని ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్కి కూడా టుడా నుంచి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ డే విత్ టుడా చైర్మన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ సమస్యల మీదనే తీసుకుంటున్నారా, లేకపోతే తుడా అభివృద్ధిలో భాగంగా ఇలాంటివన్నీ, అంటే ఇంతకుముందు గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు, మీరు వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలను గుర్తించి మీరు ఆ స్పాట్లోనే తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ? ఈరోజు మనం చూసినాము, ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. 9 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ని పిలిపించేసి అనాథరైజ్ లేఅవుట్స్ కావచ్చు, అనాథరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ ఎవరు చేసే విధంగా లేకుండా పంచాయత్ సెక్రటరీస్కి అంతా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, జీవోస్ ఇచ్చి వాళ్ళు ఏం డ్యూటీ చేయాలా, ఒకవేళ టుడా నుంచి ఏమి సపోర్ట్ వాళ్ళకి కావాలని క్లారిటీగా ఇచ్చాము. అందులో భాగంగా ఈరోజు అవి కూడా రైట్స్ జరుగుతున్నాయి. అనాథరైజ్ లేఅవుట్స్ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేస్తుంది. 2 సైమల్టేనియస్గా తీసుకొని వెళ్తేనే టుడాకు ఒక పక్క నిధులు రావాలా, వచ్చిన నిధులను కూడా మనం ఖర్చు పెట్టాలంటే మన వ్యక్తులు కూడా, బిజినెస్ మ్యాన్స్ కూడా అనాథరైజ్డ్గా ఇవన్నీ చేయకుండా లీగల్గా వచ్చినప్పుడే టుడాకి నిధులు వస్తాయి. ఆ నిధులతోనే ఇవన్నీ డెవలప్మెంట్ చేసే భాగంగానే అన్నీ కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఏదైతే డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో ఆ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే నియోజకవర్గాల అభివృద్ధి తుడాతో సాధ్యమవుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఏదైతే లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, అలాగే 9 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా చర్యలు అయితే చేపడుతున్నాము. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించి తుడాలో వచ్చే ఏదైతే
ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి కావచ్చు, లేకపోతే నియోజకవర్గంలో కావచ్చు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా తుడా నిధులతో సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద యువత రాజకీయాలలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఇదో నిదర్శనంగానే చెప్పొచ్చు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఏదైతే ఆయన పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయినప్పటికీ ఇక్కడ ఆయన ఆలోచనతో డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. 10 రోజులకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ ఎమ్మెల్యేతో పాటు ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా తుడా నిధులను విడుదల చేసే విధంగా చర్యలైతే చేపట్టారు. దీనికి అపూర్వ స్పందన అయితే లభిస్తుంది. ఈరోజు మొట్టమొదటిగా కాళహస్తి నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా వారు సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకొని ఆయా ప్రాంతాలలో అభివృద్ధికి నిధులు విడుదల చేసే విధంగా చర్యలైతే చేపట్టిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ.